హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్. నేనండి మీ దేవిని. ఈరోజు స్పైసీ ఫుడ్లో ఇంకొక స్పైసీ వంటకంతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర అండి. ఈ కూర రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి, అలాగే దోశ, ఇడ్లీలోకి, చపాతీ, అలాగే రాగి సంగటిలోకి కూడా సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోండి. ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట. ఆంధ్ర స్పెషల్లో ఆంధ్ర స్పైసీ ఫుడ్లో నేను నాటుకోడి కూర చేశాను అనమాట. ఇప్పుడు నాటుకోడి కూర కోసం ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా నేను ధనియాలు వేసుకున్నానండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత లవంగాలు. ఈ మసాలా వల్ల ఆ కోడి కూరకి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ పరంగా. అలాగే దాల్చిన చెక్క, ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటే కర్రీకి చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే ఒక స్టార్ ఫ్లవర్ కూడా వేశాను. ఆ తర్వాత షాజీరా, కొద్దిగా జీలకర్ర, గసగసాలు, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. నేను మంట తగ్గించుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాము. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా పొడి కానీ లేకపోతే పేస్ట్ కానీ చేసుకోవచ్చండి. నేనైతే పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద నేను కుక్కర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు నాటుకోడి కూర కాబట్టి కొద్దిగా ముదురుదైతే మనం కుక్కర్లో ఉడికించుకోవచ్చు అనమాట. లేకపోతే మామూలుగానే విజిల్ లేకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత దాల్చిన చెక్క అలాగే లవంగాలు కూడా వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇవి కూడా బాగా వేగాలండి నూనెలో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ దినుసులన్నీ ఫ్రై చేసి మనము ముద్ద కానీ అలాగే పౌడర్ కానీ చేసుకుంటున్నాం కదండి. దానివల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. మనం చూసి వేసుకోవాలి కూరలో. ముందుగా ఉప్పు వేసాం కాబట్టి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా వల్ల. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేలాగా వేపుకుందాము. ఒక్కసారి నేను చేసిన విధంగా చేయండి. ఇంటిలో పాది ఎంతో ఇష్టపడతారనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న కోడి కూర కూడా నేను వేసుకుంటున్నాను. నాటుకోడి కూర కూడా. ఇవి కోడిగుడ్లు అండి. కోడివి నేను ముందు వేసాను, తర్వాత లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందని తీసి వేసాను అనమాట. ఇది మొత్తం కేజీ బాతికి ఉందండి కూర. ఒక్కసారి కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా ఈ కూరకి కలవాలి కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. బాగా ఉడకాలండి. ఎంత బాగా ఉడికితే అంత బాగుండిద్ది అనమాట నాటుకోడి కూర అనేది. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము.
ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. మన టేస్ట్ కొలది కారం అనమాట. నేనైతే కొంచెం స్పైసీగానే వేస్తున్నాను కారం అనేది. నాటుకోడి కూర కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. అందుకని నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇంకాసేపు ఉడికించుకుందాము. ఇంకా ఉడకాలండి బాగా. ఇంతవరకు మనం వాటర్ అనేది పోయలేదన్నమాట. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. ఒక్క టమాటా తీసుకున్నానండి నేను, ఎక్కువ వేసుకోలేదు. ఎక్కువ వేసుకున్నా కూడా టమాటాలు అంత బాగోదు. ఒక్క టమాటా సరిపోయిద్దండి. కేజీ బాది కూర కాబట్టి ఒక్క టమాటా సరిపోయిద్ది. ఒక ఉల్లిపాయ వేసుకున్నాను, అలాగే ఒక టమాటా అనమాట. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వాటర్ పోసాను అనమాట. ఎందుకంటే ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి. వాటర్ పోసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. విజిల్ కావాలంటే ఒక 4-5 విజిల్స్ రానియొచ్చండి. ముందుగా మనము ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అది పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు. పేస్ట్ వేసి జార గడిగే నీళ్ళు కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. ఎంత బాగా ఉడికితే అంత బాగుండిద్దండి కర్రీ అనేది. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయింది అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఒక్కసారి మీరు తిన్నారంటే వదిలిపెట్టరనమాట, అంత బాగుంటుంది. నాటుకోడి కూర అనేది ఆంధ్ర స్పెషల్ అనమాట. మేమైతే ఇలానే చేస్తామండి. నేను ఎప్పుడు ఇట్లానే ప్రిపేర్ చేస్తానన్నమాట. ముందుగా మనము కడిగి పెట్టుకున్న కోడి గుడ్లు ఉన్నాయి కదండి, అవి కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. కూర అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకాసేపు ఈ గుడ్లు వేసి కాసేపు మగ్గితే చాలండి, కూర అనేది రెడీ అయిపోయిద్ది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి. అసలు మాటల్లో చెప్పలేమన్నమాట, అంత బాగుండిద్ది. గుడ్లు కూడా చూసారా ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఇంకా మనము తినటమే ఆలస్యం అనమాట. వేడి అన్నంలో వేడి నాటుకోడి కూర వేసుకొని తింటా ఉంటే ఉంటుందండి, అస్సలు మాటల్లో చెప్పలేనమాట, అంత బాగుండిద్ది. ఇప్పుడైతే వేడి అన్నం, వేడి నాటుకోడి కూర తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. కడుపు నిండా తినచ్చు అనమాట. టేస్ట్ మాత్రం అంత బాగుండిద్ది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.